అసలు రైడ్‌లో పడట్లేదు అనుకున్న టైంలో ఒక 12 కిలోమీటర్ల రైడ్ అయితే పడింది మామ. నేను చాలా హ్యాపీ. అబ్బా! సాయిరామ్. ఎంత ఫాస్ట్‌గా పెద్ద రైడ్ అయితే పడిందో అంత ఫాస్ట్‌గా నేను లొకేషన్‌కి అయితే వచ్చేసాను. 200 మీటర్సే. లొకేషన్‌కి వచ్చేసి ఎర్రబెట్టి కూడా కాల్ చేశాను. కాల్ చేసిన 5 సెకండ్స్‌కి కిందకి దిగి వచ్చేసారు. తీరా చూస్తే ఇది పార్సిల్ తీసుకెళ్ళాలంట. ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తానని చెప్పాడు. ఈ 3 బకెట్లోనూ వాష్ చేసుకోవడానికంట. ఇవన్నీ సిఆర్‌డీ ఆఫీస్‌కి తీసుకెళ్ళాలని చెప్పాడు. అయితే ఓటీపీ చెప్పాడు. అమౌంట్ ఇస్తే ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పాడు. నార్మల్ బైకే బుక్ చేశాడు. సర్లే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసి వెళ్తున్నా. వెళ్ళేదారిలో బుడ్డోడు ఒక లిఫ్ట్ అడుగుతున్నాడు. సర్లే అని చెప్పి ఆపా. ఇట్లా వెళ్తాను వెంకటపాలెం వచ్చేదాడు వస్తుందా సిఆర్డీ ఆఫీస్ అంట వస్తుందా మధ్యలో నీకు వెంకటపాలెం లిఫ్టే తమ్ముడు ఎక్కురా డబ్బులు అడుగుతున్నా అనుకుంటున్నాము. అది అమౌంట్ ఎక్కించుకున్న 5 మినిట్స్ తర్వాత డ్రాప్ చేసేసి అతను ఇల్లు వచ్చేసింది అన్నాడు. అట్లానే నేను సిఆర్‌డీ ఆఫీస్కి వెళ్తుంటే రికార్డ్ చేయొద్దన్నారు అది.